అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి చేతుల్లో ఉందో కూడా మనకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి క్రిమినల్ చర్యలు రోడ్ల మీదకి వచ్చి మనుషులు వాళ్ళ అంటే అనుచిత ప్రవర్తనలు, అంటే ఒక పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కలిపి అమరావతికి రావడం నేరమా? అమరావతి మీ సొంతమా? అమరావతి క్యాపిటల్ మీరు అంటున్నారు కదా, క్యాపిటల్ అనేటప్పుడు ఎవరు రాకూడదా? మీ తెలుగుదేశం వాళ్ళు ఒక్కలే రావాలా? జనసేన వాళ్ళు ఒక్కలే రావాలా? వైఎస్ఆర్సీపీ తాలూకా కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు రాకూడదా? వస్తే ఇలా రాళ్ళు రూపిస్తారా? ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద రాళ్ళు వేయించారు, ఇప్పుడు పోలీసుల మీద కూడా రాళ్ళు వేస్తున్నారా? నేను లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాను, మీ కార్యకర్తలకి మీరు పోలీసుల మీద కూడా మీరు ఇలా రాళ్ళు రూపితే ఏమైనా పదవులు ఇస్తామని చెప్పారా? లేదంటే మీ వాళ్ళ చేత చేయించి వైఎస్ఆర్సీపీ వాళ్లే పోలీసుల మీద రాళ్ళు వేయించారని నిరూపించడానికి ఏమైనా ప్లాన్ చేశారా? మీ చర్యలు అసలు బాగుండట్లేదు లోకేష్ గారు, కొంచెం మీరు మార్చుకోవాలి. నేను తెలుగుదేశం వాళ్ళకి అందరికీ అదే చెప్తున్నాను, మీ పార్టీ మనుగడ నా లక్ష్మీపార్వతి గారి వల్ల నాశనం అయిపోతుందని చెప్పేసి ఆ రోజు అంత పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ గారిని మీరు దించారు. ఇప్పుడు మీ పార్టీ మనుగడ కోసం లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని మరి మీరు ప్రశ్నించలేరా? ఇదేనా మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుకి మీరు ఇస్తున్న వాళ్ళకి బహుమతి? మార్చుకుంటే అందరికీ మంచిది. ఇదే ప్రవర్తన మీరు కొనసాగుతూ ఉంటే మాత్రం ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు మీకు ఎంత సపోర్ట్ చేసినా ప్రజలు చూస్తూ ఉంటున్నారు కదా, మీరు చేసే విధానం, మీరు చేసే ప్రవర్తనలను మార్చుకోకపోతే చాలా నష్టపోతారు. ఇంకా జనసేన నాయకుడు ఉన్నాడంటే ఆయన ఏదైనా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరినైనా చీల్చి చెండాడితే వాళ్ళ మీద ఏమైనా చెప్పడానికి, వాళ్ళు సపోర్ట్ చేయడానికి వస్తాడు ఆయన. ఆయన కూడా దీన్ని ఖండించినట్టు ఎక్కడా నాకు కనిపించలేదు. పోలీసుల మీద రాళ్లు విసరడం ఏంటండి? ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్ల మీద రాళ్లు విసిరి కోడిగుడ్లు ఏంటి? ఏం సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తున్నారు? రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రం ఇలాగ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆటంకవాద రాష్ట్రంగా చూపిద్దాం అనుకుంటున్నారా? ఇది ఎవరికి నష్టం? ఆంధ్ర ప్రజలందరికీ నష్టం. ఇప్పటికే అందరూ దేశం అంతా నవ్వుతున్నారు ఆంధ్రప్రదేశ్ని చూసి. ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఎలక్షన్స్ దగ్గర నుంచి ఈ రోజు వరకు లేదు ప్రజాస్వామ్యం. మీరు మార్చుకోకపోతే మాత్రం ఇంకా తిరుగుబాటు వస్తుంది. అది మీరు తట్టుకోవడం కూడా చాలా కష్టం. మీకు ఇదే హెచ్చరిస్తున్నాను. అంటే మా పార్టీ తరపున మేము ఎవరినైనా ప్రశ్నించే వాళ్ళని మీరు గొంతు నొక్కాలని చూస్తే మాత్రం అసలు బాగోదు. దయచేసి మీరు మీ పద్ధతిని మార్చుకోండి. మీరు మీ హోంమంత్రి గారి చేత అసలు ఆ రాయి విసిరించిన వాడి మోటో ఏంటి, ఆయనకి ఎవరు చెప్పారు, ఎవరి కనుసన్నల్లో ఆ అబ్బాయి వర్క్ చేశాడు? అసలు పోలీసుల మీద రాళ్ళు విసరడం, ఎంపీల మీద, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద రాళ్ళు విసరడం అంటే ఏంటండి? ఏమనుకుంటున్నారు? పద్ధతి మార్చుకోకపోతే చాలా కష్టం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.